ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో అప్లై చేసుకున్నారు కవిత. అయితే ఈ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. దీంతో ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కవిత వేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దీంతో కవిత కూడా బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు. సుప్రీం తీర్పు కవితకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే ఇప్పటికే కవితకు ఎలాగైనా బెయిల్ తీసుకొచ్చేందుకు కొన్ని రోజులు ఢిల్లీలోనే మకాం వేశారు కేటీఆర్, హరీష్. బెయిల్ కోసం అనేక మంది లాయర్లను కలిసి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఇవాళ సుప్రీం విచారణలో కవితకు అనుకూలంగానే తీర్పు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకి సంబంధించి ఈ రోజు సుప్రీంలో విచారణ జరగనుంది. సుప్రీం తీర్పు వెలువడనుంది. అయితే ఆవిడకి బెయిల్ వస్తుందా లేదా అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, ఇప్పటికే అటు కేటీఆర్ కానీ హరీష్ కానీ గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. కవిత బెయిల్ గురించి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుప్రీం తీర్పు ఎప్పుడు వెలువడే అవకాశం కనిపిస్తుంది? రైట్ రత్న, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత అరెస్ట్ అయ్యి దాదాపు 4 నెలలకు పైగా కావస్తుంది. అంటే మార్చి 15న ఈడీ కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సిబిఐ తిహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేసింది. అయితే ప్రజెంట్ ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు రెండు కోర్టులు కూడా కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడా ద్విసభ్య ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరపబోతున్నారు. అంటే గత వారం 7వ తేదీన ఉదయం 10:54 కవిత బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ రోజు విచారణకు సేకరించిన నేపథ్యంలో విచారణ జరగబోతోంది. విచారణ జరిగే సందర్భంలో ఇటు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఇటు సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలకు నోటీసులు ఇస్తారు. సుప్రీం ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం నోటీసులు ఇస్తుంది. తర్వాత మరొక టైంను కేటాయిస్తారు. మళ్ళా దాన్ని విచారణకు వాయిదా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఒకరు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ప్రతివాదులకు నోటీసులు ఇస్తుంది సుప్రీం ధర్మాసనం. దానిలో భాగంగానే ఇప్పుడు విచారణ జరగబోతుంది. ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ జరగనున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఇదే ధర్మాసనం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు 2 రోజుల క్రితం బెయిల్ మంజూరు చేసింది తిహార్ జైలు నుంచి. అదే రోజు సాయంత్రం మనీష్ సిసోడియా 17 నెలల తర్వాత 530 రోజుల తర్వాత తిహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదలయ్యారు. అలాగే కవిత కూడా విడుదల కాబోతున్నారంటూ కూడా వీరైతే బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలంటూ